ఈ నేబర్‌హుడ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది అంటే, నేను రీసెంట్‌గా ఒక బీచ్ వీడియో పెట్టాను. ఈ నేబర్‌హుడ్ అక్కడే. ఇవంతా బీచ్ వ్యూ ఉండే హౌసెస్ అనమాట. ఆ ట్రీ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. నాకు స్ప్రింగ్ సీజన్‌లో యూఎస్‌లో నచ్చేదే ఇది. ఎంత బ్యూటిఫుల్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది అంటే, ఈ పర్టిక్యులర్ ఇల్లు చూడండి. ఎంత బాగా ఇంటి బయట రెడ్ కలర్ టులిప్స్ వేశారు. ఇంటి లోపల యెల్లో, రెడ్, పింక్ ఇంకా డార్క్ రెడ్, మరూన్ ఆ కలర్ టులిప్స్ వేశారు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. జస్ట్ వాటిని చూడ్డానికే వాక్‌కి వెళ్ళొచ్చు. కంటికి మంచిది, ఒంటికి మంచిది. ఇలాంటి ఏరియాలో వాక్ చేస్తే. ఈ నేబర్‌హుడ్‌లో ఇదే నా ఫేవరెట్ హౌస్ కన్సిడరింగ్ ఆల్ ద ట్రీస్. అంటే దీనికంటే పెద్ద ఇల్లులు కూడా ఉన్నాయి. కానీ నాకు వాళ్ళు పెంచే చెట్లు, ఆ ఇల్లు చాలా నచ్చుతది. హాలిడే రోజు ఆ బీచ్ దగ్గరికి వెళ్తే ఎలా ప్లాన్ చేస్తాము అంటే, బీచ్‌కి వెళ్ళాలి ఫస్ట్. తర్వాత దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ చూసుకొని లంచ్ చేసుకొని, మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి పార్క్ చేసుకొని, ఈ నేబర్‌హుడ్‌లో వాక్ చేస్తామనమాట. ఇక్కడ ఒక కార్నర్‌లో వ్యూ పాయింట్ ఉంటుంది. చాలా సీనిక్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆ కార్నర్‌లో ఉన్న హౌసెస్‌కి ఆ వ్యూ పాయింటే బ్యాక్‌యార్డ్ వ్యూ. వాళ్ళకి ఫెన్స్ కూడా ఉండదు తెలుసా? ఇప్పుడు నేనున్నది పబ్లిక్ ఉండే వ్యూ పాయింట్. ఆ పక్కన రైట్ అండ్ లెఫ్ట్‌లో ఉండే హౌసెస్‌కి అదే సేమ్ వ్యూ పాయింటే బ్యాక్‌యార్డ్ వ్యూ. జస్ట్ ఇమాజిన్ పొద్దున లేవగానే అలా నడుచుకుంటూ వచ్చి అలా చూస్తే ఎంత బ్యూటిఫుల్ స్టార్ట్ అసలకి. ఆ రోజు వెదర్ చాలా బావుండింది. అసలకి ఎంతసేపన్నా నడవచ్చు అనేలా ఉండింది. ఇది చాలా సేఫ్ అండ్ కొంచెం రిచ్ కమ్యూనిటీ. ఈ హౌసెస్ అంతా చాలా కాస్ట్‌లీ బికాజ్ ఈ ఏరియానే కాస్ట్‌లీ ఏరియా అనమాట. వీళ్ళకి సెపరేట్‌గా మినీ డౌన్‌టౌన్ లాగా ఉంటుంది. క్యూట్ క్యూట్ కాఫీ షాప్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. చాలా బావుంటుంది. నెక్స్ట్ టైమ్ ఆ ఏరియాని ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు వీడియో చేస్తాను. స్టీవ్‌కి ఇలా ఔట్‌డోర్ వాక్‌కి వెళ్ళడం చాలా ఇష్టం. తను వీక్‌లో 5 డేస్ ఆఫీస్‌కి వెళ్ళాలి. సో, వీక్ మొత్తం ఇండోర్ ఉంటాడు కాబట్టి, వీకెండ్ మాత్రం తను బయటకి వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాడు. ఒక సింపుల్ వాక్ అయినా సరే. ఇలాగా ఇది మా డైరీలో వన్ ఆఫ్ ద ప్లెజెంట్ డే. హోప్ యూ ఎంజాయ్డ్. థాంక్స్ ఫర్ వాచింగ్.